వెల్కమ్ టు పాకెట్ డైట్. దిస్ ఇస్ గీతా రాణి తొగురు, క్లినికల్ డైటీషియన్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిట్నెస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఫిట్నెస్ అనేది మన హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అసలు ఫిట్నెస్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, వై వీ నీడ్ టు బి ఫిట్. సెకండ్ థింగ్ వచ్చి వాట్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫాలో టు బీ ఫిట్. ఉండడం ఫిట్నెస్ అనేది మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయడం కోసము, తర్వాత మనం హ్యాపీగా ఉండడం కోసం, మన ఎకనామికల్ గ్రోత్ కూడా మనం ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా వర్క్ చేయగలం, మన ఎకనామికల్ గ్రోత్ కూడా ఉంటుంది. అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బీ ఫిట్. ఫిట్గా ఉండాలంటే ఏమేం చేయాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా మనం ఫిట్గా ఉండాలంటే మెయిన్లీ మనం 4 థింగ్స్ పాటించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓరల్ హైజీన్. ఇప్పుడు ఫిట్గా ఉండడానికి ఓరల్ హైజీన్కి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. ఓరల్ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మన నోట్ నుంచే తీసుకుంటాం కాబట్టి మన ఓరల్ హైజీన్ సరిగ్గా లేనప్పుడు మనం తీసుకున్న ఫుడ్తో పాటు ఆ బ్యాక్టీరియా అనేది మన గట్ ఫ్లోరాని అండ్ తర్వాత అట్లాగే స్టమక్ అండ్ ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోబ్స్ అన్నిటినీ కూడా పాడు చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఓరల్ హైజీన్ అంటే నాట్ ఓన్లీ టూత్, మన గమ్స్ కావచ్చు, టంగ్ కావచ్చు, ప్రతిదీ కూడా మన ఓరల్ హైజీన్ కింద వస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మన ఓరల్ హైజీన్ సరిగా ఉన్నప్పుడు ఏంటంటే మన బ్రీతింగ్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. మన బ్రీతింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు మన లంగ్స్ అనేది ఎప్పుడు కూడా రిఫ్రెష్డ్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రష్ చేసుకున్నప్పుడు, బ్రష్ చేసుకోక ముందుటికి, బ్రష్ చేసుకున్న తర్వాతకి కూడా మన బ్రీతింగ్ అనేది మనకే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ద మెయిన్ థింగ్. ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసుకోకుండా ఉంటాం. కొన్నిసార్లు బ్రష్ చేసుకోకుండా తినేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఏంటంటే సరిగా బ్రష్ చేయకుండా తినేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం పర్టికులర్గా కేర్ తీసుకున్నప్పుడు సో మనకి ఈ చిన్న పాయింట్ వల్ల మన హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధమైన ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం పడుతుంది అనమాట. కొంతమందికి నార్మల్గా హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు జస్ట్ రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కొంతమంది ఒబేసిటీలో ఉన్నవాళ్ళు, కొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అదర్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న స్పెసిఫిక్ కండిషన్ని బట్టి, వాళ్ళకున్న స్పెసిఫికేషన్స్ని బట్టి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మన మెమరీని బూస్టప్ చేస్తుంది అండ్ మనకి కరెక్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఏదైనా మనకి ఇల్నెస్ ఉన్నప్పుడు మనం ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే సో ఆ ఇల్నెస్కి మనకి ఫైట్ చేయగలిగే కెపాసిటీ కూడా మన బాడీ మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. మన మెమరీ అనేది కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే మెమరీ అనేది చాలా తక్కువగా ఉండడం, చిన్న వాటికి యూజువల్గా ఏంటంటే మనం కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత మెమరీ లాస్ ఉండడం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పటి రోజుల్లో ఏమవుతుందంటే చిన్న పిల్లల్లోనే మెమరీ లాస్ ఉంటుంది, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో కూడా మెమరీ లాస్ ఉంటుంది అండ్ క్లినికల్గా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మెమరీ లాస్ అనేది కామన్గా అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వర్క్ చేస్తూనే ఉంటాం, ఇక నెక్స్ట్ వర్క్ వెళ్ళినప్పుడు ప్రీవియస్ వర్క్ మనం ఏదైతే చేస్తున్నామో అది మర్చిపోతూ ఉంటున్నారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఉన్న స్టడీస్ ప్రకారం ఏంటంటే 40% ఆఫ్ ద యంగ్ చిల్డ్రన్ అండ్ అడలసెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి మెమరీ లాస్ అనేది చాలా చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా హెల్త్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫ్లూస్ కావచ్చు, ఫీవర్స్ కావచ్చు, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీతో మనం కొంచెంగా తగ్గించుకుంటూ రావచ్చు. వాటి నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ ఆల్మోస్ట్ ఏంటంటే షై ఫీల్ అవుతూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ వాకింగ్ చేయాలంటే మన రోడ్ మీద వాకింగ్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా ఇండోర్లో చేసుకుంటున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఇప్పుడు జిమ్స్కి వెళ్ళినా కూడా అక్కడ వర్కౌట్స్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అంటే సిగ్గుపడతారు. అంటే ఓన్లీ ఫీమేల్ పర్సన్సే కాదు, మేల్ పర్సన్స్ కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు. రీసెంట్ స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ షై వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడం లేదు అని. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొదటిగా ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతాం, రెండోది ఏంటంటే మనకి
అలసట అనేది చాలా తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిచినా అట్లీస్ట్ ఒక 3-4 ఫ్లోర్స్ ఎక్కి దిగినా కూడా వాళ్ళు చాలా ఆయాసపడ్డం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అదే మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ అనేది, హైపర్ టెన్షన్ అనేది, పీసీఓడి అనేది, థైరాయిడ్ అనేది ఇంతకుముందు మనం అట్లీస్ట్ మనం 35+ ఉన్న ఏజ్ గ్రూప్స్లోనే చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మనకి 15 ఇయర్స్ కావచ్చు, 16 ఇయర్స్ కావచ్చు, 20 కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజెస్ ఏంటంటే మనకి ఈ థింగ్స్ అనేవి, ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వెంటనే వాళ్ళకి వస్తూ ఉన్నాయన్నమాట. చాలామంది అనుకోవచ్చు ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, అసలు రెగ్యులర్గా నేను యాక్టివ్గానే ఉంటాను కదా, ఇంట్లో నేను హోమ్ మేకర్ని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను, ఈవెన్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంట్లో పనంతా కూడా నేను చేసి పెట్టేసుకుని ఆఫీస్ వర్క్ కూడా చేస్తాను, ఇది నా ఫిజికల్ యాక్టివిటీయే కదా, మరి నేను ఎందుకు కోపప్ చేయలేకపోతున్నాను, నేను ఎందుకు ఈ వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాను, ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఎంత వర్క్ చేసినా మార్నింగ్ టు ఈవినింగ్ మీరు చేసే వర్క్ అంతా కూడా అది కంప్లీట్లీ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కింద వస్తుంది. మీరు రెగ్యులర్ యాక్టివిటీస్కి కొంచెం యాడ్ చేసుకొని స్పెసిఫిక్గా చేసేదాన్ని వీ కెన్ కన్సిడర్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ. అంతేకాని మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ మాత్రం ఫిజికల్ యాక్టివిటీ కింద రాదు. సో మనం ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చు, కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తున్నామని తీసుకోవడానికి లేదు. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే ఇండియాలో 13.4 crores ఆఫ్ పీపుల్ ఒబెసిటీతో బాధపడుతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. 7.2 crores ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే మనకి హైపర్ టెన్షన్తో బాధపడుతూ ఉన్నారు. 4.2 crores వచ్చి థైరాయిడ్ డిజార్డర్తో బాధపడుతున్నారు. 3 crores ఆఫ్ ద పీపుల్ వచ్చి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అండ్ 3.8 crores ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ సఫరింగ్ విత్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. మీరు నార్మల్గా చేస్తూ ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది మీరు తగ్గించుకుంటూ ఉన్నప్పుడు మీ బ్లడ్ ప్రెషర్స్ అనేవి కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్లనే వస్తాయంటే ఎస్, రీసెంట్ స్టడీస్ కావచ్చు, మన రెగ్యులర్గా మనం చూసే కేసెస్లో కావచ్చు, మనం అన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి మనకు ఒక క్లియర్గా మన గైడ్లైన్స్ ఉన్నాయి. అండ్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పటికి మనకు గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటుంది. అండ్ మన స్టేటస్ ఇన్ ద సెన్స్ అందరి స్టాటిస్టిక్స్ని బట్టి మనకు వచ్చే రీడింగ్స్ ఉంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనం మోటివేట్ అవ్వాలి, అంటే చూసి భయపడడం కాదు, కానీ మనం మోటివేట్ అవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ కదా, వై కాంట్ వి డూ దిస్ అన్నట్టు మనం ముందుకొచ్చి చేసుకుంటూ ఉన్నామంటే ఈ ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయకుండా ఉంటాం. థర్డ్ థింగ్ వచ్చి స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని అడిగిన స్ట్రెస్ అంటారు, పెద్దోళ్ళని అడిగిన స్ట్రెస్ అంటారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్న స్ట్రెస్, ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్న స్ట్రెస్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది చాలా చిన్న పదమే కానీ చాలా ఎక్కువగా వినిపించే పదం అనమాట. సో ఆ స్ట్రెస్ అనేది మనం ఈజీగా రికవర్ అవ్వచ్చు. ఆ స్ట్రెస్ నుండి మనం ఈజీగా రికవర్ అవ్వచ్చు. ఎలా అంటే బై మెయింటైనింగ్ ప్రాపర్ డైట్, టైంకి తినడం. ఆ టైంకి తినడం అంటే ఏది పడితే అది తినడం కాదు, ఏం తినాలి, ఏ టైంకి తినాలి ఒక క్లారిటీతో ఉండి ఆ విధంగా తినడం. సెకండ్ థింగ్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చి మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మనం నిద్రపోతున్నప్పటికీ కూడా అది మన సబ్ కాన్షియస్ మెమరీలో తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. సబ్ కాన్షియస్ మెమరీ ఎప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఏంటంటే మనం నిద్రపోయే ముందు వాట్ ఆల్ ద థింగ్స్, ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. ఒక చిన్న పేపర్ పెట్టుకొని నైట్ పడుకోబోయే ముందు ఒక 5 minutes ముందు, సో వాట్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ టుడే, ఈ రోజు మార్నింగ్ నుంచి నేను ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాను కావచ్చు, నేను ఎవరిని కలిశాను, ఎవరెవరినైనా ఇప్పుడు వర్క్ విషయంలో చూసుకుంటే ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులను కలిశారు, ఈ వర్క్ అసైన్ చేశారు, మీ బాస్ ఏమైనా వర్క్ అసైన్ చేసి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఈ వీక్ మొత్తానికి నేను ఒక ప్లాన్ చేసుకుంటున్నాను, ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈ వంట చేశాను, నేను ఇది తిన్నాను. స్కూల్ పిల్లలు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చదివారు, ఏమేమి స్కూల్లో స్పెండ్ చేశారు, ఎవరితో మాట్లాడారు, సేమ్ వే స్టూడెంట్స్ కూడా ఇలాగే నైట్ నిద్రపోయే ముందు ఒక 5 minutes మీరు పేపర్ మీద రాసుకొని ఆ రాసుకున్న దాన్ని యూ జస్ట్ సీ వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ ఏమున్నాయి. అలాగే చూసుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థింగ్స్ని బట్టి సో నేను ఈ గుడ్ థింగ్ చేశాను, దిస్ ఈస్ ద గుడ్ థింగ్స్ ఐ హ్యావ్ డన్ టుడే అన్నది చూసుకొని యూ హ్యావ్ టు ప్యాట్ ఆన్ యువర్ షోల్డర్.
నేను ఈ గుడ్ థింగ్స్ చేశాను, సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్ బెటర్ అండ్ ఐ నీడ్ టు మూవ్ ఫర్దర్ అని చూసుకోవాలి. నెగిటివ్ థింగ్స్ చూసుకున్నప్పుడు కూడా సో అది చూసుకొని ఇది నాలో నెగిటివ్ ఉంది అని ఒక మైండ్లో పెట్టుకొని ఆ స్ట్రెస్ తీసుకోవడం కంటే టేర్ దట్ పేపర్ అండ్ ఎరేజ్ దట్ నెగిటివ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ స్లీప్ వెల్. మీరు సరిగా నిద్రపోయినప్పుడు ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా మనం నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ అనేది కూడా ఫంక్షనింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మన బ్రెయిన్కి ఎంతైనా కూడా మనం రెస్ట్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. సో ఈ ఆల్ థింగ్స్ అనేవి కొంచెం ఇంక్లూడ్ చేసుకొని మీరు స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకు స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోకపోతే ఏమవుతుంది, స్ట్రెస్ అనేది చిన్నదే కదా అని అనుకోవచ్చు. స్ట్రెస్ అనేది చిన్నగానే కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. సో మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి డయాబెటీస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో డయాబెటీస్ అంటే పూర్వకాలంలో లైక్ బిఫోర్ 10 years కనుక చూసుకుంటే డయాబెటీస్ అనేది అబౌవ్ 40 years. చాలా రేర్ కేసెస్లో మనం బిలో 40 years వాళ్ళకి చూస్తాం. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏంటంటే మన లైక్ వీ కెన్ చిన్నపిల్లల్లో 12 years ముందు వచ్చే వాళ్ళకు ఉంటుంది. అది మేబీ హెరిడిటీ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు. హెరిడిటీ వల్ల ఉండొచ్చు, వాళ్ళ ప్యూర్ ఇన్సులిన్ ఇంపైర్మెంట్ వల్ల కావచ్చు. చాలా రేర్ కేసెస్లో ఉండేది. బట్ ఇప్పటి కాలంలో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే కొంతమంది స్ట్రెస్లో ఏం చేస్తారంటే ఎక్కువ తినడం మొదలు పెడతారనమాట. దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎర్లీ ఏజ్ ఒబేసిటీస్, ఎర్లీ ఏజ్ మార్బిడ్ ఒబేసిటీస్ ఇట్లాంటివి మనకి వస్తూ ఉంటున్నాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇందులో కూడా ఇక్కడ ఒకటి ఇంటర్లింక్ ఉంటుందండి. లైక్ మనం ప్రీవియస్గా చూసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల కూడా మనకి వస్తూ ఉన్నాయి. మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి. స్ట్రెస్ ఎక్కువ పెట్టుకున్నప్పటికీ కూడా సేమ్ డిసీజెస్ వస్తున్నాయి. సో మనం ఏం చేయాలి అంటే సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువైనప్పటికీ సేమ్ ప్రాబ్లమ్స్ అయినా, స్ట్రెస్ ఉన్నప్పటికీ సేమ్ ప్రాబ్లమ్స్ అయినా అని డౌట్ఫుల్గా ఉండకుండా సో ఎవ్రీథింగ్ మన బాడీలో ఏంటంటే ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. ఈ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి వెంటనే తెచ్చేస్తూ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో ఒక్క ఆర్గాన్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే దానికి యూజ్ చేసే లాంగర్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చి మనకి బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉంటారు. అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమీ ఉండదండి. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద న్యూట్రియంట్స్. అన్ని న్యూట్రియంట్స్ కలిసి ఉంటేనే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? అన్ని న్యూట్రియంట్స్ కలిసి ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటున్నారు. అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఏమీ లేదండి, మన ప్లేట్ చూసుకున్నప్పుడు మనం తినేటప్పుడు మన ప్లేట్ చూస్తే మనకు ఖచ్చితంగా అన్నం ఉంటుంది, లేదా రోటీ ఉంటుంది, కర్రీ ఉంటుంది, కర్డ్ ఉంటుంది. కొంతమంది సలాడ్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మన ప్లేట్ చూసినప్పుడు మన ప్లేట్ కలర్ఫుల్గా ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీరు ఆల్ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తింటున్నారు అని అర్థం. సో నథింగ్ బట్ ఏంటంటే మన అన్నం ఉంది, రోటీ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. తర్వాత మనకి కర్రీస్ ఉన్నాయి, ఆ కర్రీస్లో మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ తర్వాత మన కర్డ్ చూసుకుంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఉంటాయి, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ సలాడ్స్ చూసుకుంటే మనకి ఫైబర్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలామంది తింటూ ఉంటారు, బట్ వాళ్ళకి అవగాహన ఉండదు ఏంటంటే ఇవన్నీ కూడా మనం తింటున్నామా లేవా, అసలు ఆల్ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అనేది కొంతమందికి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ చదువుతున్నారు, ఇంటర్నెట్లో చూస్తున్నారు, దాని ప్రకారంగా ఫాలో అవుతున్నారు. ఇంటర్నెట్లో చూసే ప్రతి ఒక్కటి కూడా యాక్యురేట్ ఉండదండి. ఇప్పుడు మీరు ఏదైనా బ్లాగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టినా అది కొన్నాళ్ళకు ఒక గైడ్ లైన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ పీపుల్ రీచ్ అయినప్పుడు ఏంటంటే అది కూడా ఒక గైడ్ లైన్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఇంటర్నెట్లో చూసింది కాకుండా బుక్స్ ప్రిఫర్ చేయడం బెటర్, లేదనుకుంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం కూడా ఆల్వేస్ బెటర్. If you have any doubts or queries related to this topic, you can contact to Pocket Dad. We are here to help you all. Thanks for watching.